చూసే పరిస్థితి ఉందంటారా? సరే, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అంటే కాదు సార్, మరి ఈ సబ్జెక్టు గత 100 ఏళ్ళుగా నడుస్తుంది కదా సార్. సమస్య పరిష్కారం అదే కానీ చేయలేవు. ఇప్పుడు శ్రావణ్ గారు ఒక చిన్న సూచన ఏదో చేసినట్టున్నారు. ఏంది ఇప్పుడు ఈ ఎంఎస్పి లేకుంటే ప్రభుత్వాలు కొనడము ఇదంతా ఈ ప్రాసెస్ కాకుండా రైతు పండించినటువంటి పంటను స్వేచ్ఛగా ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి అమ్ముకోవాలనేటువంటి సూచన చేశారు కదా. అంటే నాకు కొద్దిగా సౌండ్ ఏదో క్లారిటీ రాలేదు. ఆ వ్యవస్థలో ఉంది కానీ అందులో వ్యవస్థ లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ ఓపెన్ మార్కెట్ పోవట్లేడు రైతు అని అన్నాను. ఓపెన్ మార్కెట్ లో రైతు చేసుకోలేడనే కదండి ఇప్పుడు. అదే అక్కడ పోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ఒక్క నిమిషం, మొన్న మోడీ గారు ప్రవేశపెట్టిన 3 రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు చట్టాల ముఖ్య ఉద్దేశం అదే యాక్చువల్ గా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వరి ఎక్కువ పండుతుంది, తెలంగాణలో వరి ఎక్కువ పండుతుంది. వీళ్ళు ఏ నార్త్ ఇండియాలోనో లేకుంటే ఎక్కడనో లేకుంటే ఇంకేదైనా వేరే దేశంలో పోయి అమ్ముకోవడానికి కూడా వీలు కల్పిస్తూ వాళ్ళు చట్టం చేశారు. దాన్ని మనమే అందరం వ్యతిరేకించినాం కదా. ఇప్పుడు రైతు తీసుకెళ్లి అమ్ముకోలేడు. ఇది ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం కోసము ఈ పీడిఎస్ సిస్టము లేకుంటే ఎఫ్సిఐ వీళ్ళందరూ తప్పుకోవడం కోసం చేస్తున్నారు. ప్రభుత్వానికి మనమే దురుద్దేశం అంటే కట్టినాం. మనమంటే శ్రావణ్ గారు కాదు, మిగతా అదేలేండి. దేశవ్యాప్తంగా కొంత వచ్చింది. నేను కూడా అన్నానే కానీ అంత పెద్దగా డెప్త్ గా విమర్శించలేదు వాటిని. ముఖ్యంగా మార్కెట్ కమిటీలు వీళ్ళందరూ పోయి గొడవ చేసి ఆ చట్టాలను ఉపసంహరింపజేశారు కదా. అవునవును. అయితే ఇప్పుడు ఇందులో ఏముందనంటే ఎంఎస్పి సిస్టమ్ వల్ల రైతుకు ప్రొటెక్షన్ ఉంది. ఈరోజు ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే 2461 రూపాయి ప్లస్ బి గ్రేడ్ అయితే 2441 రూపాయి. ఇది ఎంఎస్పి ప్యాడీకి పెట్టినటువంటిది. ఇది లేదనుకోండి మార్కెట్ లో జరిగేది అంటే 2000కు 1800కు బయట అమ్ముకోవాల్సి వస్తుంది వ్యాపారస్తులకు. వ్యాపారస్తులు ఏంటంటే పంట రాగానే 2 రోజులకు 3 రోజులకు ఎండబెట్టగానే వచ్చి వాడు కొంటానగానే రైతు కూడా ఆశపడి ప్రభుత్వం ఎప్పుడో వచ్చి ఎంఎస్పి ఇచ్చే బదులు చలో 200-300 వందలు ఎక్కువ తక్కువైనా అమ్మేసుకుందాం అనే మూడ్ లో ఉంటాడు. కాబట్టే అది కాదు. రైతుకు రక్షణ ఏంటంటే ఇప్పుడున్న సిస్టమ్ లో భారతదేశంలో ఈ యొక్క ఎంఎస్పి సిస్టమ్ వల్లనే అంతో ఇంతో గిట్టుబాటు అవుతుంది. లేకపోతే ఇంకా దారుణమైన పరిస్థితి. అదే నేను కూడా అదే చెప్పాను. దాని అర్థం అదే. అది లేకపోవడం వల్ల ఇది అయింది కానీ దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉండాల్సి. ఫ్రెండే 500 ఇప్పుడు మాకు కూడా వస్తుంది ఇంచుమించు 500 బస్తాలు వచ్చినాయి. నేను ఎక్కడికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లారీల సమస్య, హమాలీల సమస్య, ఎక్కడ పోయి ఏ మార్కెట్ లో నేను ఎక్కడ అమ్ముకోగలుగుతాను? ఉన్న వ్యవస్థలో ఏంటంటే దీన్నే మెరుగైనటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం, అందుకే ఇప్పుడు ఇది వ్యవసాయం అనేది కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాల జాబితాలో ఉంది, కాంకరెంట్ లిస్ట్ లో ఉంది. కాబట్టి ఇద్దరు బాధ్యత తీసుకొని చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వాస్తవానికి 1300 ఉన్నటువంటి ఎంఎస్పి 2014లో దాన్ని ఈ రోజు 2400 తీసుకురాగలిగింది. వాస్తవంగా మోడీ గారు చెప్పింది ఏంది, 2022 కల్లా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. సో ఆ వైపుగా రెట్టింపు ఇంకా అయినా కాకుండా దాదాపుగా తీసుకొస్తున్నారు క్రమంగా. అయితే స్వామినాథన్ గారి విషయం కూడా చర్చలో పెట్టారు. ఏమని, ఇప్పుడు వారు చెప్పింది అప్పుడెప్పుడో 2500 కాదు. వారు చెప్పింది ఏంటంటే పెట్టుబడి మీద 50% ఎంఎస్పిలో ఉండాలని. ఇప్పుడు పెట్టుబడి సపోజ్ 2000 రూపాయలు అయింది అనుకోండి, 1000 రూపాయలు కలపాలి, 3000 రూపాయలు. ఈ రోజున్న పరిస్థితుల్లో 2000 రూపాయల క్వింటాలకు ఒకవేళ అయితే పెట్టుబడి 3000 ఇవ్వాలని. ఇప్పుడు ఏంది, విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాము, వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, చెస్ లేదు. ఒకప్పుడు నీటి తీరువా ఉండేది, నీళ్ళకు కూడా నీళ్లు డబ్బులు తీసుకునేది ప్రభుత్వం. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తూ తర్వాత ఎరువుల మీద సబ్సిడీ ఇస్తూ ప్రభుత్వాలు అంతో ఇంతో భారాన్ని మోస్తున్నాయి. కాబట్టి రైతుకు ఈరోజు 2400 అనేది పర్వాలేదు. అందుకే ఎందుకు వరి వైపు ఎక్కువ మంది మిగతా పంటల వైపు ఎందుకు పోతలేరు? అది కూడా ఒక కారణం. మనం ఆలోచించుకోవాలి. మనము సరే మీరు అన్నట్టుగా పూర్తి గిట్టుబాటు ధర వస్తుందా అంటే నేను కూడా ఒక రైతుగా రావడం లేదు. ఇప్పుడు బియ్యం ఏమో 60 రూపాయలు ఉంటాయి, వాటిలేమో 2400. ఇప్పుడు 70% కదా మనం అనుకునేది. వచ్చేటువంటి ఇది ఇంకొకటి బస్తాకి మళ్ళీ 6 కిలోలు ఎంతో తీసేస్తే దానికి ఒక 30 తరుగు ఘోరం. అది కూడా పెద్ద లాసే కదా సార్.
లాసే. ఉమ్, కాబట్టి ఏంటంటే ఇప్పుడు 70% రైస్ వస్తుంటే ఉమ్, ఇప్పుడు ఆ ఎఫ్సిఐకే 67% కదా వాళ్ళ దగ్గర తీసుకున్నది రికవరీ. అవును 70% వస్తుంది ప్యాడీలో. రైట్. అంటే 3,000 రూపాయలు పడే మన బియ్యము ఉమ్, 6,000 రూపాయలు ఏంటండి? అవును 5,000 6,000 తక్కువ లేదు. సన్న ఉమ్, మరీ సన్న రకాలు హై క్వాలిటీ. ఉమ్, మన దగ్గర జై శ్రీరామ్ అని వాడు 6,000 రూపాయలు తీసుకుంటాడు. అబ్బా ఉమ్, మరి అంటే ఇక్కడ మధ్యవర్తుల యొక్క మార్జిన్ ఎక్కువ ఉంది, దోపిడీ ఎక్కువ ఉంది. ఉమ్, నువ్వు అదే రైతుకు వచ్చిన రోజు డైరెక్ట్ గా మార్కెటింగ్ చేసుకోగలిగిన రోజు రైతు ఉమ్, ఈ వాల్యూ ఎడిషన్ జరుగుతుంది, రైతు బాగుపడతాడు. రైట్. మరి ఆ దిశగా సార్, ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు నిర్ణయం తీసుకుంటారు? దళారీ వ్యవస్థని మనం ఎప్పటి నుంచో నిర్మూలించాలి అంటూనే ఉంటాం, కానీ దాని మీద ఎవ్వరు కూడా ప్రాపర్గా ఒక చర్యలు అయితే తీసుకోరు. ఏ ప్రభుత్వం తీసుకుంటుంది? కారణం ఏంటంటారు? నిర్మూలించడం అంటే ఇప్పుడు దానికి కూడా కొన్ని చట్టాలు పెట్టిండ్రు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ వాళ్ళు తీసుకుపోయి ఎక్కువ నిల్వ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఉమ్, ఇప్పుడు నేనున్నాను అనుకో, నా దగ్గర ఆదాని అంబాను మొత్తం కొనుక్కొని ఒక దగ్గర పెట్టుకొని రేపు వాడు 100 రూపాయల కిలో అంటే మనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అవును అందుకని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ప్రభుత్వం యొక్క రెస్ట్రిక్షన్స్ లేక కాదు. ఉమ్, అందుకే మాక్సిమం భద్రత ఎఫ్సిఐ కల్పిస్తుంది కదండి. అవును ఉమ్, ఇప్పుడు పండే పంటలో మాక్సిమం ఎఫ్సిఐ ఎందుకు ఉంటుంది? ఉమ్, ప్రజలకు ఉచితంగా 80 కోట్ల మందికి ఈరోజు ఇస్తున్నాము ధాన్యము, అవును రైస్ కానీ వీట్ కానీ. ఉమ్, కాబట్టి ఉన్న సిస్టమ్ లో ఇంకా ఏదైనా మెరుగైన పద్ధతిలో పోవాల్సింది తప్పితే ఇప్పటికిప్పుడు ఉమ్, ఓపెన్ మార్కెట్ చేసి మీరు ఎక్కడన్నా అమ్ముకోండి అని అంటే అబ్బో అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. రైట్. ఇక్కడ లిమిటెడ్ రైతులు కాదు కదా. ఇప్పుడు అవును ఇప్పుడు మీకు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, అన్ని డెవలప్ కంట్రీస్ వల్ల 2 to 3% కన్నా ఎక్కువ ఫార్మర్స్ లేరు. అవును కానీ ఇండియాలో ఈ రోజు 60% ఉన్నారు. ఉమ్, అంటే ఇదంతా చిన్న చిన్న రైతులు, ఆ. 4 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళే కదా. ఉమ్, ఉమ్, కాబట్టి వీళ్ళల్లో ఇప్పుడు ఒక రేటు నిర్ణయించుకొని అమ్మగలిగినటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది చెప్పండి? అవును ఇంతమందిని ఏకీకృతం చేసి రేట్ ఎవరు నిర్ణయించాలి? అవును మనం అంటున్నాము ఉమ్, ఏదైనా ఒక ఫ్యాక్టరీ అగ్గిపెట్ట తయారు చేస్తాడు, వాడి రేటు వాడు పెట్టుకుంటున్నాడు, ఎంఆర్పి పెడుతున్నాడు అని. ఉమ్, కానీ రైతుకు అది సాధ్యం కాదు భారతదేశంలో. రైట్ మనం అది ప్రాక్టికల్ గా ఆలోచన చేయాలి. రైట్ సార్. ఓకే రైట్. రామూర్తి గారు ఫైనల్గా చెప్పండి మరి. అంటే నిజంగానే ఇప్పుడు నాయుడు గారు అన్నట్టుగా అంటే చట్టాలు ఉన్నాయి కానీ అవి మనం అవలంబించడానికి అంత అనువుగా లేవు. దాని మీద కొంచెం ఉక్కుపాదం మోపాలంటే అది కొంచెం కొంచెం అంటే అంత తొందరగా అయ్యే కార్యక్రమం కాదు. కానీ రైతుల విషయంలో మాత్రానికి బస్తాకి 6 కిలోలు ధాన్యం తీసేయడం కావచ్చు. ఇందాక నాయుడు గారు అన్నారు, నాకు